మనం డాక్టర్ సీనియర్ వెటనరీ డాక్టర్ కేశవ సాయి గారితో మనం ఉన్నామండి. ఇప్పుడు గతంలో సార్తో కూడా మనం అనేక వీడియోలు చేయడం జరిగిందండి. సార్ లాంచ్ చేసిన ప్రోడక్ట్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతుల దగ్గర నుంచి మంచి మంచి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. ప్రోడక్ట్లు కూడా చాలా వరకు సక్సెస్ అయినాయండి. ఈ సక్సెస్లో భాగంగా సార్ అయితే సొంత అవుట్లెట్ కూడా పెట్టారు. ప్రజెంట్ ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రజెంట్ అయితే బాపట్ల జిల్లా చీరాల దగ్గర అయితే డాక్టర్ కేశవ సాయి గారు అయితే సొంత అవుట్లెట్ కూడా పెట్టారండి. ఈ అవుట్లెట్ గురించి పూర్తి స్థాయి సమాచారం డాక్టర్ కేశవ సాయి గారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. బాగా గుర్తింపు తెచ్చిన ప్రొడక్ట్స్ ఏమున్నాయి సార్ మన అవుట్లెట్లో? మనకి బాగా గుర్తింపు తెచ్చింది మీకు అందరికి తెలిసిందే బుల్ ఫోర్స్. ఈ బుల్ ఫోర్స్ ప్రోడక్ట్ మన ఈ అవుట్లెట్లో అందరికి అందుబాటులో ఉంచాం. అలాగే అట్ ది సేమ్ టైం ఓన్లీ పందికి గిత్తలకేనా సార్? లేదండి, పంజాబ్ గిత్తలతో పాటు పొట్టేళ్ళకి పెట్టచ్చు, ఆవులకి పెట్టచ్చు, పందులకి పెట్టచ్చు, అటువంటి అన్ని జీవాలకి పెట్టుకోవచ్చు. ఇది ఎక్సలెంట్ గ్రోత్ ప్రమోటర్. అలాగే జీవాల్లో పాలు పెరుగుతాయి, అట్లాగే డైరీ ఫామ్ లో కూడా పాలు పెరుగుతాయి. డైరీ ఫార్మ్స్ లో కూడా పాలు పెరుగుతాయి. మన పొట్టేళ్ల పిల్లలకు కూడా బరువు రావడానికి ఇది చాలా సహకరిస్తుంది. వెయిట్ గెయిన్ కూడా ఉపయోగపడుతుంది ఈ బుల్ ఫోర్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి సార్? నెక్స్ట్ లివోహెప్ ఎఫ్ఈ మనకు బాగా పాపులర్ అయిన ప్రొడక్ట్. ఇది వాడిన గొర్రెలు కానీ, ఆవులు కానీ, గేదెలు కానీ, ఎద్దులు కానీ ఆకలితో కాదు, ఇక తిండి పెట్టరేమన్నంత ఆశతో తింటాయి, అంత ఆతృతగా తింటాయి అన్నమాట. అటువంటి లివర్ టానిక్ ఇది లివోహెప్ ఎఫ్ఈ. జీవాలకి అరుగుదలకి, డైజెషన్ అంటే అరిగిపోవటం వల్ల ఆకలి పెరుగుతుంది. చిన్న తిండి ఏదైతే దాణా ఉంటుందో, ఏదైతే గడ్డి ఉంటుందో, ఏది తిన్నా అది ఒంట్లో ఉన్న ప్రతి కణానికి చేరుతుంది ఇటువంటి వాడటం వల్ల. సార్ అది ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి వాడచ్చు సార్? 2 నెలల వయసు ఉన్నప్పటి నుంచి? ఇది పిల్లలకైతే 3 నెలల వయసు దాటినాక వాడుకోండి. లివర్ టానిక్లు ఎప్పుడు పిల్లలకి వాడద్దు, ఇది ఎంతవరకు అవాయిడ్ చేయండి. కొంచెం మనకి గ్రోత్ వచ్చి 3 నెలలు దాటి లేదా 6 నెలలు దాటిన వాటికి పెట్టుకోవటం. పొట్టేళ్ళు వాటిలో అయితే 3 నెలలు దాటినాక పెట్టుకోండి. తర్వాత మామూలుగా ఆవులు, దూడల్లో కానీ ఏట్లో అయినా సరే ఒక 6 నెలలు దాటినా పెట్టుకోండి, అవసరం లేదు ముందే ఇది. ఓకే సార్. ఓకే అండి. తర్వాత టాక్సినార్. దేని పర్పస్ సార్ అది? ఈ ప్రోడక్ట్ విషాహారం తిన్నవి, లేదా మందు కొట్టిన గడ్డి తిన్నవి, లేదా బూజు పట్టిన గడ్డి తిన్నవి అయినా ఎటువంటి పశువులకు కానీ, కోళ్ళకు కానీ, ఆవులకు కానీ, జీవాలకు కానీ వెంటనే రిలీఫ్ కోసం ఈ మందు పనిచేస్తుంది. ఇమీడియట్గా 2-3 రోజుల్లోనే రికవరీ అవుతాయి. ఈ విషయం కూడా రైతులు చెప్తేనే నాకు తెలుసు. మనం ఈ పర్పస్తో తయారు చేసాం, కానీ వాడిన రైతులు వివరంగా నాకు ఈ విషయాలు చెప్పారు, దానివల్లనే నాకు ఈ విషయం తెలుసు. ఓకే సార్. అంటే ఇది మనకి లైఫ్ స్టాక్స్ లో దేనికైనా యూజ్ చేసుకోవచ్చు? దేనికైనా వాడుకోవచ్చు అండి ఈ ప్రోడక్ట్. ఇప్పుడు బాయిలర్ కోళ్ళు కానీ, నాటుకోళ్ళకి కానీ, బ్రాయిలర్ కోళ్ళకి కానీ ఏదైనా సరే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఆకలి పెరుగుతాయి, డైజెషన్ బాగుంటుంది, లివర్ కరెక్షన్కి ఇది మంచి మందుగా పనిచేస్తుంది. మనకి తెలియకుండానే పశువులు కానీ, జీవాలు కానీ ఎక్కడో పక్క పొలంలో మందు కొడతారు, గాలి వల్ల ఆ మందు వచ్చి గడ్డిలో పడి ఉంటుంది. అది మనకు తెలియదు, మనం గమనించాం, కానీ అవి మేసేస్తాయి. మేసినాక ఆ జీవాలు లివర్ దెబ్బతిని ఉంటుంది, వాటికి రికవరీకి ఈ మందు పనిచేస్తుంది. అట్లాగే ఎన్నో మందులు వాడుతుంటారు, నట్టలు ఉంటాయి కడుపులో, నట్టలు తీసేసినా కానీ లివర్ డ్యామేజ్ అయి ఉంటుంది, అక్కడ కరెక్షన్ కూడా ఇది మందు పనిచేస్తుంది. పందులకి ప్రత్యేకించి ఒక ప్రోడక్ట్ ఇంతవరకు లేదండి. జనరల్ గా ఒక మెడికల్ షాప్కి వెళ్తే రైతు దగ్గరలో ఉన్న ఏదో అందుబాటులో ఉన్న మందులన్నీ తీసుకుంటారు, కానీ పందులకి ఇది ప్రత్యేకం, ఇది పంది తింటే పెరుగుతుంది, ఈ మందు వాడితే అని చెప్పి ఎక్కడా లేదు. ఇదిగో అందుకనేనండి మనం పిగ్మాక్స్ అనే ఒక ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. ఇందులో ఒక 30 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. వీటి వల్ల జీవాల్లో అరుగుదల, ఆకలి పెరగటం, గ్రోత్ రావటం, కండ పట్టడం, ఆ కండ టేస్టీగా ఉండటం. ఒకసారి మేపిన పంది మీట్, పోర్క్ ఏదైతే ఉందో అది మంచి టేస్టీగా ఉండటం వల్ల కన్జ్యూమర్స్కి హ్యాపీగా ఉంటుంది. కన్జ్యూమర్స్ కూడా ఇదే ఫామ్లో పందులు తీసుకోవడానికి ఇష్టపడతారు. సో ఇప్పుడు పంది అనేటప్పటికి ఒకేసారి 10 పిల్లల వరకు పెట్టింది కదా? అవును. ఇప్పుడు ఓన్లీ ఇది పేరెంట్స్గా వాడాలా, లేదంటే పిల్లలకు కూడా? పేరెంట్స్కి, పిల్లలకు కూడా చెప్పాను కదా, కొద్దిగా ఒక 1 నెల రోజులు దాటిన పిల్లల నుంచి ఇవి వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనకి నాటుకోళ్ళకి కానీ, పందెం కోళ్ళకి కానీ, కడక్నాథ్ కోళ్ళు ఈ కేటగిరీ వచ్చేటప్పటికి ఉన్నాయా సార్? ఇది నాటుకోళ్ళకి గ్రోమాక్స్ డి అని ఒకటి పెట్టామండి. కడక్నాథ్ కోళ్ళకి కానీ, నాటుకోళ్ళకి కానీ, టర్కీలకు కానీ, బాతులకు కానీ చాలా బాగా పనిచేస్తుంది గ్రోమాక్స్ డి అనేది. దీనివల్ల ఇందులో అమైనో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్
ఆస్కార్బిక్ యాసిడ్ అన్నీ ఉంటాయి. మనకి ఆ జీవాలకు అవసరమైన కోళ్ళకి అవసరమైనటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ వాడేటప్పుడు వాళ్ళకి ఏది లివర్ టానిక్ కానీ ఏది వాడాల్సిన అవసరం లేదు, ఏది వాడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటే సరిపోతుంది. గ్రోత్ ప్రమోటర్గా బాడీలో ఏ అంగం ఎక్కడ పెరగాలో అక్కడ కరెక్ట్గా పెరుగుతుంది. వాటికి అవసరమైన న్యూట్రిషన్ అంతా అందుతుంది ఈ ప్రోడక్ట్ వల్ల. అంటే ఇది సపరేట్ నాటుకోళ్ళకి స్పెషలిస్ట్ ఓకే. అలానే ఇప్పుడు సపరేట్ గా బాయిలర్ కోళ్ళు ఉన్నాయి సార్, అది 50 రోజులు లైఫ్ టైమే. వాటికి ఏమైనా ఉన్నాయా మన దగ్గర? బ్రాయిలర్ కోళ్ళకి కూడా గ్రోత్ ప్రమోటర్ ఒకటి పెట్టాం, గ్రోమాక్స్ అని. బ్రాయిలర్ కోళ్ళకి, లేయర్ కోళ్ళకి కూడా. లేయర్ కోళ్ళ గ్రోయర్స్ కి పనికి వస్తుంది. బ్రాయిలర్ కోళ్ళల్లో ఇమీడియట్ గా వాడుకోవచ్చు. మనం 15 రోజులు దాటిన దగ్గర నుంచి వాడుకుంటే కనుక మంచి రిజల్ట్ వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడున్న బ్రీడ్లు కూడా మంచి వెయిట్ వచ్చే బ్రీడ్లే. వాటికి సపోర్టింగ్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది ఈ ప్రోడక్ట్ నుంచి వస్తుంది. ఈ ప్రోడక్ట్ నుంచి వస్తుందండి. లివర్ టానిక్ ఉంటుంది. ఇదేంటి సార్ లివర్ టానిక్? వెట్ గ్రోటన్ గోల్డెన్ లివర్ ఎక్స్ట్రాక్ట్ తో కూడిన లివర్ టానిక్ ఉందండి. ఈ ప్రోడక్ట్ కూడా మంచి ఆకలికి, డైజెషన్కి, జీవాల ఎదుగుదలకి మంచి మంచి న్యూట్రిషన్ ద్వారా లివర్ టానిక్స్ ఉండటం వల్ల అది మంచి గ్రోత్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ గ్రోటన్ గోల్డ్ దేనికైనా వాడుకోవచ్చు? అన్నిటికి, అన్ని జీవాలకి వాడుకోవచ్చు. మొత్తం అన్ని రకాల జీవాలకి వాడుకోవచ్చు. ఇప్పుడు గుర్రాలు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి. గుర్రాలకి, కుందేళ్ళకి ఏటికైనా వాడుకోవచ్చు. ఏదికైనా వాడుకోవచ్చు. సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన అవుట్లెట్లో మీరు కొత్త సర్వీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా మన అవుట్లెట్కి వచ్చిన రైతులకి అవసరమైన వైద్య సలహాలు, ఏదైనా ఫార్మ్స్ పెట్టదలుచుకున్న వాళ్ళకి సలహాలు ఇవ్వటం, అలాగే నాటుకోళ్ళ ఫారాలు కానీ, డైరీ ఫారాలు కానీ, పొట్టేళ్ళ ఫారాలు కానీ మళ్ళీ మొదలు పెడతాం. సో ఇప్పుడు మన అవుట్లెట్లో వచ్చిన రైతులకి కొత్త సర్వీసులు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఎగ్జాంపుల్ కోళ్ళు, పిల్లులు, కుక్కల దగ్గర నుంచి అన్నిటికీ ఇప్పుడు ఫీడ్ పరంగా కానీ పెంపుడు జంతువులన్నిటికీ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం పెంపుడు జంతువులకు అవసరమైనటువంటి మందులు, అట్లాగే యాక్సెసరీస్, తాళ్ళు కానీ, మెడకి చైన్స్ కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. వాటికి అవసరమైన స్నాక్స్ కానీ, వాటికి అవసరమైన ఫుడ్ కానీ అన్నీ దొరుకుతాయి. అట్లాగే వాటికి వైద్య సదుపాయం ప్లస్ కోళ్ళకి కానీ, నాటుకోళ్ళకి కానీ, తర్వాత ఈ గొర్రెలకు కానీ, మేకలకు కానీ, జీవాలకు కానీ, ఆవులకు కానీ, ఎద్దులకు కానీ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో కూడా మంచి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అవసరమైతే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అవుట్లెట్ ద్వారా. సో ఈ అవుట్లెట్ మన ప్రెజెంట్ మనం చీరాల దగ్గర ఉన్నాం కదా సార్, ఇక్కడ నుంచి ఎక్కడి వరకు మీరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు? ఈ అవుట్లెట్ నుంచి ఇక్కడ నుంచి గుంటూరు వరకు ఇవ్వగలుగుతాం. రేపల్లె, గుంటూరు, నరసరావుపేట, పిడుగురాళ్ళ వరకు మనం ఇవ్వగలుగుతాం. అంటే ఇక్కడ నుంచి ఇటు నెల్లూరు వరకు, కావలి, ఒంగోలు అన్ని ఏరియాలకు కూడా ఇక్కడ నుంచి మెడిసిన్స్ మనం సప్లై చేయగలుగుతాం. ఎవరైనా అవసరమైన షాప్ వాళ్ళు కూడా కాంటాక్ట్ చేసినా వాళ్ళకి హోల్సేల్కి సప్లై చేయగలుగుతాం. అంటే ఇక్కడ నుంచి 4-5 జిల్లాల వరకు సప్లై చేస్తాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమన్నా కొత్తగా వచ్చిన ఫార్మర్స్ కానీ, లేదంటే లైఫ్ స్టాక్స్ మిషన్లో కొత్తగా వచ్చిన ఫార్మర్స్కి మీ ప్రొడక్ట్ పరంగా వాళ్ళకి మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా? ఎగ్జాంపుల్ మీ దగ్గర హోల్సేల్గా తీసుకుని వాళ్ళు రిటైల్గా అమ్ముకోవాలన్నా సరే, కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏదైనా ప్రోడక్ట్ అమ్మాలంటే వాళ్ళ దగ్గర తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలండి. రైతులకు నేరుగానే తక్కువ ధరకే ఇస్తాం, అందుబాటు ధరలోనే ఇస్తాం. నేరుగా ఏ మందులు కానీ, ప్రొడక్ట్లు కానీ ఎవరు అమ్మడానికి ఉండదు. వాళ్ళు లైసెన్స్ ఉంటేనే అమ్ముకోగలుగుతారు. కనుక మనం రైతులకి మంచి ధరకి ఇవ్వగలుగుతాం, కానీ బల్క్గా ఇచ్చి మీరు ఇది అమ్ముకోండి అని చెప్పడానికి లేదండి. అట్లాగే ఈ కుక్కలకి సంబంధించిన మందులు కూడా ఇక్కడ ఈ అవుట్లెట్లు అందుబాటులో ఉంచాం. ఎందుకంటే చీరాల్లో ప్రత్యేకించి కుక్కల కోసం ఎటువంటి ఫెసిలిటీస్ కానీ, ఎటువంటి క్లినిక్స్ కానీ లేవు, ప్రత్యేకించి లేవు. అందుకని మనం ఇక్కడ మన కుక్కల పెంపుడు జంతువుల కోసం, ఆ పెంచుకునే వారి సౌలభ్యం కోసం మనం ఇక్కడ కుక్కలకు సంబంధించిన మందులు, పిల్లులకు సంబంధించినవి, బర్డ్స్కి సంబంధించిన పెంపుడు జంతువులన్నిటికి సంబంధించిన మందులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచాము. అలాగే ఇక్కడ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో కూడా మన ఈ పెంపుడు జంతువులకు కానీ, గొర్రెలకు కానీ, పశువులకు కానీ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో కూడా సత్వర సదుపాయాలు, అత్యవసర చికిత్సలు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు ఈ క్లినిక్, ఈ షాప్లోనే హాస్పిటల్ రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది.